మామ ఈ 7th వీక్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఆట ఆడిన విధానం ఏదైతే ఉందో తనుజ కానివ్వండి, దాని తర్వాత మన సంజన గారు కానివ్వండి, ఇమాన్యుయల్ కానివ్వండి, దీని తర్వాత మెయిన్గా పాత్ర వహించిన కళ్యాణ్ కానివ్వండి, ఎవరు మీకు జెన్యూన్ అనిపించారు. దీని తర్వాత మీకు తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ముగ్గురు ఫ్యాన్స్లో మీకు ఎవరు ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి మామ. అండ్ తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ కొట్టి మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టాప్ 3 ఫైనల్లో అయితే కనుక మ్యాక్సిమం ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురే పోరాడతారా బాబు అన్న రేంజ్లో ఆట అయితే కనుక ఉంది. మీరు నేను చెప్పి నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. దీనికన్నా ముందుగా నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ 7th వీక్లో ఎవరు ఎలిమినేటెడ్ అయిపోతున్నారు, ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్ ఎవరు, ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది, ఎవరు వీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎవరు నార్మల్గా ఆడారు, ఎవరు ఎక్స్ట్రాడినరీగా ఆడారు ఏంటని చెప్తాను. దట్టు తనుజ గారు అయితే కనుక ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు మామ, ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతున్నారు అనమాట. సో ఆవిడ గురించి, ఆవిడతో పాటు ఉన్న కళ్యాణ్ గురించి చెప్దాం. దట్టు లీస్ట్లో ఉన్న వాళ్ళ గురించి చెప్దాం. దీనికన్నా ముందుగా ఏంటంటే కనుక ఇక్కడ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓటింగ్ అనాలిసిస్ గురించి చెప్దాం. అండ్ ఎక్స్పెక్టేషన్ ఎవరైతే 26/10/2025న ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు ఎవిక్టెడ్ అయిపోతున్నారు, ఓటింగ్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకొని ఎక్స్పెక్టేషన్ చెప్దాం మామ. ఖచ్చితంగా వీడియోకి వెళ్ళిపోయే ముందు లైక్ కొట్టండి మామ, లైక్ల వర్షం కురిపించండి. దగ్గర 100 లైక్స్ అయితే దీనికి ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. వీడియోకి ఒక 20-30 సబ్స్క్రైబర్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. సింపుల్గా చెప్తున్నాను, తక్కువలో తక్కువే మామ. ఏంటో నాకు 500, 1000 అని చెప్పి నేను చెప్పను. ఒక 50 సబ్స్క్రైబర్లు అయితే ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా చూసే ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేయండి మామ, మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. తమ్మునేల్లో మీరు చూసే ఉంటారు, ఇటు పక్క ఏమో తనుజని పెట్టాను, ఇటు పక్క ఏమో కళ్యాణ్ని పెట్టాను. రీజన్ ఏంటనక వాళ్ళు టాప్ మోస్ట్లో ఉన్నారు మామ. దీని తర్వాత రమ్య, దాని తర్వాత సాయి శ్రీనివాస్ అయితే కనుక 2 వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి ఈ వీక్లో అయితే కనుక. లాస్ట్ వీక్లో వాళ్ళు చేసిన నామినేషన్స్లో లేకపోయినా వాళ్ళకి, వాళ్ళు హౌస్లో ఉన్న రియల్ గ్యాంగ్స్టర్స్ని నామినేట్ చేశారు. ఆ ప్రాసెస్ ప్రకారంగా చూసుకున్నా కూడా సాయి శ్రీనివాస్ అంత ఆట అయితే ఆడట్లేదండి. ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు, అక్కడ మాటలు విని ఆల్రెడీ దివ్యనీత గారు చెప్పారు, అక్కడ మాటలు వింటున్నాడు తప్ప తన దగ్గర ఏంటో గేమ్ ప్లాన్ ఏంటో ఎవరికి చెప్పట్లేదు, సైలెంట్గా ఉంటున్నాడు. ఏమన్నా అడిగితే లేదా ఏమన్నా అడుగుతారని చెప్పి లేచి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. డీటెయిల్గా చెప్పాలంటే మనోడు ఆటలో కానీ కొంచెం సత్తా చూపించుకున్నాడు కాబట్టి ఫస్ట్ వీక్లో అది ఫుట్బాల్ గేమ్ దగ్గర, తర్వాత అయితే గేమ్ పర్ఫార్మెన్స్ అంత గేమ్ లేదండి, చాలా అంటే చాలా తక్కువగా గేమ్ పర్ఫార్మెన్స్ ఉంది. దాని తర్వాత రమ్య మోక్ష గారి గురించి చెప్పాలంటే కనుక ఆవిడ అసలు గేమ్లో ఏం ఆడుతున్నారండి. హౌస్లో ఎవరితో మాట్లాడదు, ఎవరైనా మాట్లాడితేనేమో కోపపడిద్ది, ఎవరైనా ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చినా, ఏదైనా సజెషన్స్ ఇచ్చినా తీసుకోలేదు, తన యొక్క మాట తీరు బాగోదు, బిహేవియర్ బాగోదు, యాటిట్యూడ్ బాగోదు. అసలు ఏంటో లేచి బరా వెళ్ళిపోతుంది తప్ప ఒక సుమన్ అన్నకు తప్ప ఆవిడ హౌస్లో ఎవరికి కనెక్ట్ అవ్వాలి. అల్టిమేట్గా చెప్పాలంటే షీఈ్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ 9 అయితే కనుక నేనైతే చెప్తాను మామ. మీకు నిజంగా నేను చెప్తే బిగ్ బాస్ 9లో ఆవిడ అన్ఫిట్ అని ఎంతమంది అనుకుంటున్నారో చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతారని చెప్పి మీ కామెంట్ కూడా చెప్పండి మామ. వీళ్ళిద్దరిలో లేకపోతే రాముని కూడా తీసేయించినా ఆశ్చర్యపోవసరం లేదు అన్నట్టుగా ఉండి సస్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్టెడ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్న రీతిలో అయితే ఈ వీక్ అయితే కనుక, ఈ వీక్ అని కాదు ఈ సీజన్ మొత్తం అలాగే ఉంది. ఎక్స్పెక్ట్ చేసింది అన్ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది. అలా అని చెప్పి బర్నీ గారు వెళ్ళిపోయారు కదా యాక్చువల్గా చెప్పాలంటే. సో అదొక మెయిన్ పాయింట్. ఇంకా ఓటింగ్ అనాలిసిస్ పరంగా నేనైతే కనుక టాప్ మోస్ట్లో ఉన్న పేర్లు ఒకసారి చదువుతాను చూడండి. ఫస్ట్ నుంచి కనుక తనుజ, కళ్యాణ్, రీతు, డీమాన్, దాని తర్వాత రాము, ఈ రమ్య మోక్ష, మన సాయి శ్రీనివాస్, ఈ 7 ఉన్నారు మామ. ఆయేషా గారు అయితే కనుక హెల్త్ ఇష్యూ బాగోలేదు, ఆవిడ ఆల్రెడీ సేవ్ అయ్యారు నామినేషన్స్ నుంచి, మన గౌరవ్ అయితే కనుక సేవ్ చేస్తారు. ఆయేషా గారికి అయితే హెల్త్ ఇష్యూ బాగోలేదు అన్న రీజన్తో అక్కడ డాక్టర్ గారు కూడా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే స్పెషలైజేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి చెక్ చేస్తారు. సో చెక్ చేసి మీకు టైఫాయిడ్ ఉందండి, సింటమ్స్ కనిపిస్తున్నాయి, పాజిటివ్ వచ్చింది, మరి ఏంటని చెప్పి అన్నారు. దాని గురించి డిస్కషన్ కూడా చేశారు. ఆవిడైతే కనుక మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు. హెల్త్ సెట్ అయితే రావచ్చు అన్న పుకార్లు అయితే ఉన్నాయి. మీరు ఆవిడ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావాలని ఎంతమంది అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఆయేషా వస్తేనే హౌస్లో పవర్ ఉంటుంది, ఎందుకంటే ది మోస్ట్ డేంజరస్. దాని తర్వాత ఎవరైతే కప్పు కొట్టాలరా బాబు, ఈవిడ వన్ ఆఫ్ ది
మెయిన్ రోల్ అనుకున్న పర్సన్స్. దాని తర్వాత ఇప్పటి వరకు హౌస్లో ఎవిక్టెడ్ అయిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో రీఎంట్రీ ఇవ్వడానికి మీరు ఎవరి పేరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దమ్ము శ్రీజ ఈజ్ కమింగ్ బ్యాక్, రీఎంట్రీ ఆవిడ వస్తుందని చెప్పి దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. ఖచ్చితంగా టైం ఉంటే కనుక చేస్తాం మామ. సో ఈ ఓటింగ్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఇలా జరుగుతుంది. రమ్య మోక్ష, సాయి శ్రీనివాస్ టాప్ పొజిషన్లో అయితే కనుక నాకు వీక్తో సంబంధం లేదు, వీకెండ్తో సంబంధం లేదు, నా ఫ్యాన్స్ ఫాలోయింగే వేరు, నా యొక్క క్రేజ్ మామూలుగా లేదని చెప్పి ఇటుపక్క తనుజ, ఇటుపక్క కళ్యాణ్ ఏమో నా యొక్క ఆర్మీ ఫాలోయింగ్ వేరే, నా యొక్క క్రేజీ మామూలుగా లేదని ఇటుపక్క కళ్యాణ్. ఇద్దరు మామూలుగా లేదు, పోటాపోటీలో ఓటింగ్లో ఉన్న వీక్తో మాకు సంబంధం లేదు. మా స్థానం అయితే కనుక ఎక్కడున్నా సరే టాప్ మోస్ట్ అని చెప్పి దూసుకెళ్ళిపోతున్నారు మామ వాళ్ళైతే కనుక. దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి సింపుల్గా. ఇక చూడండి, కళ్యాణ్ తనుజ వాళ్ళు ఉన్నారు, దీంట్లో సంగన ఉంది, దాని తర్వాత డీమాన్ ఉన్నాడు, రాము ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. మామూలుగా ఎవరైతే 5 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఉన్నారో వాళ్ళని తీసేయండి, వాళ్ళు ఖచ్చితంగా మ్యాక్సిమం టాప్ మోస్ట్కి ఫినాలికి వెళ్ళరు. ఇక్కడ కళ్యాణ్ తనుజాకి పోటీ పడబోతుందని చెప్పి మీకు సింపుల్గా అర్థమైపోయింది. డీమాను, సంజన, రాము ఈవిడికన్నా తక్కువ కింద ఉన్నారు కాబట్టి వీళ్ళకన్నా ముందు వెళ్ళిపోతారని చెప్పి సింపుల్ లాజిక్ అనమాట. అది మనం లాజిక్స్ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆటలో కూడా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ముగ్గురు అండ్ రిమైనింగ్ ఎవరైతే నామినేషన్స్లో లేరో వాళ్ళ పేర్లు చెప్తున్నాండి. దివ్య నీత గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా వెళ్ళిపోద్ది. నామినేషన్స్ లేని వాళ్ళు గౌరవ్, నిఖిల్, ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఇమాన్యుయల్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ ముగ్గురులో నుంచి ఒకళ్ళు ఇమాన్యుయల్ వెళ్తారు. ఇంకా గౌరవ్ మేబీ ఉండొచ్చు ఫైనల్ దాకా, కొంచెం ఫిజికల్ టాస్క్ అవన్నీ ఆడితే డీమాన్ని కూడా ఉంచేసి వీళ్ళ మధ్య హోరాహోరీగా ఫిజికల్ టాస్క్లు జరిగే అవకాశం ఉంది. అక్కడ ప్రూవ్ చేసుకున్న వాళ్ళని ఉంచుతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం, మేబీ ఏదైనా జరగచ్చు కదా. సో 99% మ్యాక్సిమం పుకార్లు ఏమన్నాయంటే కనుక రమ్య మోక్ష గారు ఈజ్ ఎవిక్టెడ్ అని చెప్పి 100% అని కాదు కానీ ఒక 99% టాక్ ఉంది. ఆవిడే వెళ్ళిపోతానని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కనుక గేమ్ పరంగా అంత ఏం లేదు, బూస్టింగ్ లేదు. దట్టు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి మన అమర్దీప్ గారు, ఆయన వచ్చేసి ఆల్రెడీ అదే కామ్జిత్ గారు, ఇంకోరు ఏదో జీత్ ఉన్నారు కదా. సో ఆ ఇద్దరు వచ్చేసి రమ్య గారు అసలు మీరు ఏం ఆడుతున్నారని చెప్పి కళ్యాణ్ని అడిగితే ఏదో చేయాలనుకుంటుంది కానీ ఏం చేయలేకపోతుందని చెప్పి చెప్తాడు. అది మైండ్లో పెట్టేసుకుంటుంది, ఏంటి నేను నిజంగా ఆడట్లేదా, నేనేమన్నా మిస్టేక్ చేస్తానని చెప్పి అక్కడ ఇద్దరు ముగ్గురిని కూడా అడుగుతుంది. రాము రాతోని అడుగుతుంది మెయిన్ ఎస్పెషల్లీ. అలా అంటారులే అలాగే అంటారులే అని చెప్పి మనోడైతే కనుక ఓపెన్గా చెప్పడు. ఎందుకంటే తను ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నాడు కదా, పాజిటివ్గా చెప్తే ఆట మార్చేసుకుని తను ఎక్కడ మంచి పొజిషన్లో ఉంటుందని చెప్పి రాము రాతోడు కూడా అక్కడ రాము రాతోడు బిహేవియర్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. నాకు అర్థమైపోయింది అక్కడ, అంత ముందు నుంచి మనం చూస్తాం కాబట్టి మనం ఆటోమేటిక్గా క్యాచ్ చేస్తాం, అది వేరే విషయం. సో ఇది మామ అల్టిమేట్గా ఓటింగ్ అనాలిసిస్ ప్లస్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతున్నారు ఏంటని చెప్పి. రమ్య మోక్ష అన్ఫిట్ ఫర్ హౌస్ అని చెప్పి అనుకుంటున్నాడు. సాయి శ్రీనివాస్ కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నాం కానీ ఆ పాయింట్స్లో అంత దమ్ము ఉన్నా ఎవరు పట్టుకోలేకపోతున్నారు. చూద్దాం, మేబీ శ్రీజ రీఎంట్రీతో ఎవరన్నా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పి చూద్దాం. కుదిరితే ఆ వీడియో మీద ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం మామ. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాడు. ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.